హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య రిలీజ్ అయిన వుల్ఫ్ మెన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో క్రిస్టఫర్ అబాట్, జూలియా గార్నర్ నటించారు. వాళ్ళ కూతురుగా మటిల్డా ఫిర్త్ నటించింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో బ్లేక్ చిన్నప్పుడు తన తండ్రితో కలిసి అడవికి వెళ్తాడు. అక్కడ ఒక బీభత్సమైన భయంకరమైన శబ్దం విని బ్లేక్ తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు, నేను దాన్ని చూశాను, అక్కడ ఉంది అని. ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత బ్లేక్ తన కూతురు భార్యతో కలిసి అదే ప్రదేశానికి వెళ్తాడు. అయితే అక్కడ అనుకోని వింత జంతువు బ్లేక్ని గాయపరుస్తుంది. ఆ తర్వాత బ్లేక్ జీవితం ఎలా మారింది, ఆ జంతువు ఏంటి, దాని నుంచి తప్పించుకోవడానికి బ్లేక్ అతని కుటుంబం ఏం చేశారు అన్నది సినిమా. ఈ సినిమా కథ చాలా పాత కథ. ఇలాంటి కథలు మనం చాలా చూసాం. ముఖ్యంగా ఒక జాంబీ వచ్చి ఒకళ్ళని కరిస్తే కరిపించుకున్న వాళ్ళందరూ జాంబీల కింద మారిపోవడం లాంటివే చాలా సినిమాలు చూసాం. అటువంటి కోవకు చెందిందే ఈ కథ. టెక్నికల్గా చాలా బ్రిలియంట్గా, చాలా అద్భుతంగా తీసినా సరే ఈ సినిమా కథా కథనాల్లో పెద్దగా కొత్తదనం లేకపోవడం వల్ల అంతగా ఆకట్టుకోదు. బ్లేక్ పాత్రలో క్రిస్టఫర్ అబాట్, చార్లెట్ పాత్రలో జూలియా గార్నర్ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది మేకప్ ఎఫెక్ట్స్. ఈ మేకప్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ కూడా ఓకే అనిపిస్తాయి. కాకపోతే కథా కథనంలో కొత్తదనం లేకపోవడం వల్ల టెక్నికల్గా ఎన్ని హంగులు అద్దినా సరే ఈ సినిమా అందరినీ ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో లభిస్తుంది. థియేటర్లోనే రిలీజ్ అయింది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?